యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు కష్టాలు తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేయని జిల్లాలలో శంఖారావం పూరిస్తూ 40 రోజుల్లో 120 నియోజకవర్గాలు కవర్ చేస్తూ ప్రజల కష్టాలు తెలుసుకుంటారని తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ సీనియర్ నాయకులు రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు తెలియజేశారు. పార్టీ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా మంచి అవకాశాలు కల్పిస్తుంది, రేపటి రోజు కూడా మంచి అవకాశం కల్పిస్తుందని భావిస్తూ మన కాకినాడ రూరల్కి బీసీకి కేటాయించాలని చెప్పేసి ఈ సభాముఖంగా కుడుపుడి సత్యబాబు గారిని కోరడం జరుగుతుంది. కాకినాడ రూరల్ పరిశీలకులు కాబట్టి వారికి నేను పార్టీ తరఫున విన్నవించుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరికి టికెట్ ఇచ్చినా ఇటు జనసేనకు కానీ ఇటు తెలుగుదేశం కానీ ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా అందరూ కలిసి పనిచేసి ఇటు గ్లాస్ గుర్తైనా ఇటు సైకిల్ గుర్తైనా ఖచ్చితంగా మనం ఓట్ చేసి ఇక్కడ రూరల్కి జనసేన టీడీపీ ప్రభుత్వం సంబంధించిన ఎమ్మెల్యేని మనం నెగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పగలను. అలాగే ఇంకొక ప్రధాన ముఖ్య ఉద్దేశం బీసీలని మన జిల్లాలో కొంచెం తక్కువ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చాలా జిల్లాల్లో బీసీలని చాలా మద్దతు చేశారు, చాలా చోట్ల అణగదొక్కే ప్రయత్నంలో ఉన్నారు. ఇవన్నీ కూడా బీసీలందరూ ముక్తకంఠంతో ఖండించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు వచ్చే ఎలక్షన్లో మనంతా కూడా జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం త్వరలో ఏర్పాటు చేస్తామని, త్వరలో మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చూస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ. జై జనసేన, జై తెలుగుదేశం. రాష్ట్ర ప్రజలందరూ కూడా అన్ని వర్గాలు కూడా ఎదురు చూస్తున్నారు. దీనికి కారణం అతను చేసినటువంటి దుర్మార్గ పాలన ప్రధాన కారణం. ఇవాళ రైతులు చాలా మంది ఇక్కడ రైతులు ఉన్నారు. రైతులు అమ్ముకోవడానికి అవకాశం లేదు. దాని పండిన పంట, అది పండిన పంట అమ్ముకుంటే దానికి ఎప్పుడు డబ్బులు ఇస్తారో మనకు తెలియదు. దాన్ని దృష్టి పెట్టుకుని చంద్రబాబు నాయుడు ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 ఆర్థిక సాయం చేయాలని కూడా మన మేనిఫెస్టో పెట్టడం జరిగింది. అదేవిధంగా మహిళలు 18 సంవత్సరాల నిండినటువంటి ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలు ఇవ్వడానికి అదొక మహిళలకు కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా పిల్లలు మనకి ఎక్కువ బీసీలోనే చాలామంది వెనకబడ్డ వాళ్ళు ఉన్నారు. ఎందువల్లంటే చేతి వృత్తుల వాళ్ళు ఎక్కువ, వ్యవసాయాలు అవనాయండి, మంగళ అవనాయండి, శాలపతులు అవనాయండి, యాదవసాలు అవనాయండి, ఉప్పర్లు అవనాయండి, కమ్మర్లు అవనాయండి, వీళ్ళందరూ కూడా డెక్కాడితే డొక్కాడి పరిస్థితి వీళ్ళందరూ కూడా. అందుకే చంద్రబాబు నాయుడు ఆ రోజున ఆదరణ పథకం పెట్టి కనీసం పనిముట్లు ఇస్తే వాళ్ళు పని చేసుకుని వాళ్ళ జీవనోపాధి కొనసాగించుకోవడానికి ఉద్దేశంతో ఆ రోజున ప్రతి వృత్తి వాళ్ళకు కూడా ఆదరణ పథకం పెడితే ఆ పథకం కూడా తీసేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి.